హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అనంత టీవీ హెల్త్. నేను మిస్ వియా వర్మ. రక్తంలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ మొత్తాన్ని బయటకు పంపే టీలు, ఆహార పదార్థాలు రెగ్యులర్గా తీసుకుంటే ఈ సమస్య దూరం అయిపోతుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే గట్ నుంచి మూత్రపిండాల్లో రాళ్ల వరకు చాలా సమస్యలు వస్తాయి. అందుకే ఈ సమస్యని తగ్గించుకోవటం చాలా ముఖ్యం. దీనికోసం ఎలాంటి ఫుడ్స్ హెల్ప్ చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. బాడీ మనం తీసుకునే ఫుడ్ డ్రింక్స్లో ప్యూరినెస్ని విచ్ఛిన్నం చేసినప్పుడు శరీరంలో యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. మూత్రపిండాలు దానిని సాధారణంగా బయటికి పంపుతాయి. కానీ అలా జరగకుండా ఎక్కువ భాగం రక్తంలోనే ఉంటే హైపర్ యూరిసెమియా అంటారు. అదనపు యూరిక్ యాసిడ్ స్ఫటికాలను ఏర్పరుస్తుంది. దీంతో మీ కీళ్లల్లో అవి పేరుకుపోయి ఆర్థరైటిస్ వంటి సమస్యలకి కారణమవుతుంది. రాత్రిపూట మీ కీళ్లల్లో, ముఖ్యంగా బొటన వేలులో ఎక్కువ నొప్పి ఉంటే గట్ లక్షణమే. కొంచెం ఎక్కువ యూరిక్ ఆమ్లాలు ఎలాంటి లక్షణాలు చూపించవు, కానీ రోజులు పెరిగే కొద్దీ అవి పేరుకుపోయి తీవ్రమైన నొప్పి, ఇతర సమస్యల్ని కలిగిస్తుంది. హైపర్ యూరిసెమియా కీళ్లు ఎముకలని దెబ్బతీయడమే కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్, హై బీపీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ని, ఫ్యాటీ లివర్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకి కూడా కారణమవుతుంది. ఎక్కువగా నీరు తీసుకోకపోవటం, మంచి ఫుడ్ తీసుకోవటం చాలా ముఖ్యం. దీంతో పాటు వర్కౌట్, మంచి నిద్ర వంటి లైఫ్ స్టైల్తో బాడీలో ఎక్కువ స్థాయిలో ఉన్న యూరిక్ యాసిడ్ పేరుకుపోకుండా నిరోధించగలం. రోజులో కెఫెన్ని తగ్గించాలి, ఆల్కహాల్కి దూరంగా ఉండాలి. వీటితో పాటు మన డైట్లో కొన్ని డ్రింక్స్, ఫుడ్స్ యాడ్ చేసుకోవాలి. ఆ లిస్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకో అరటిపండు యూరిక్ యాసిడ్ స్థాయిలను కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అరటిపండులో ఎక్కువ పొటాషియం ఉంటుంది. అదేవిధంగా ఫైబర్ కూడా ఉంటుంది. ఇది బాడీ నుంచి యూరిక్ యాసిడ్ని బయటికి పంపుతుంది.